ఐపీఎల్ తొలి సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక అనామక జట్టు ఏకంగా ఛాంపియన్ గా నిలిచింది. అదే రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఆ తర్వాత సీజన్ లో విజేతగా నిలిచిన డెక్కన్ చార్జర్స్ కూడా అప్పటికీ ఒక యావరేజ్ ఫ్రాంచైజ్ మాత్రమే. సంకల్పం గొప్పదైతే అపోజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా విజయం దక్కుతుంది అనడానికి ఐపీఎల్ లో ఇవి మంచి ఉదాహరణలు. ఊహాతీతమైన విజయాలు అందుకున్న ఈ రెండు జట్ల కెప్టెన్లు కూడా వారు ఐపీఎల్ నుంచి తప్పుకునే వరకు ప్రతి క్రికెట్ అభిమానికి ఫేవరెట్ గా నిలిచిన వారే. ఒకరు స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అయితే మరొకరు గ్రేటెస్ట్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్. ఇప్పుడు అంతటి కెప్టెన్లను తలుచుకునే సందర్భం రావడానికి కారణం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. బేస్ ప్రైస్ 10 లక్షల రూపాయలకు కొనుగోలైన ఈ ఎనర్జెటిక్ ఆల్రౌండర్ నిజంగా టీమిండియాకు దొరికిన తురుపుముక్క అని చెప్పుకోవచ్చు. ఒకానొక టైంలో కపిల్ దేవ్ తర్వాత ఇండియాకు దొరికిన నిఖార్సైన బౌలింగ్ ఆల్రౌండర్ గా అభిమానుల చేత కితాబులు అందుకున్నాడు. తనదైన టెక్నిక్ ను నమ్ముకుని ది బెస్ట్ ఆటను కనబరిచాడు కూడా. అయితే తనలోని ప్రతిభను గుర్తించిన గుజరాత్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ లో సక్సెస్ఫుల్ ప్లేయర్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఆశిష్ నెహ్రా కోచ్ గా హార్దిక్ పాండ్యా జట్టు సమిష్టి దూకుడుతో ఛాంపియన్ గా నిలిచింది. తన రెండో సీజన్ లో కూడా గుజరాత్ టైటన్స్ ఫైనల్స్ వరకు వచ్చి రన్నర్ అప్ గా నిలిచి శబాష్ అనిపించుకుంది. పాండ్యా సక్సెస్ అంతటితో ఆగకుండా ఇప్పుడు తిరిగి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమించబడే వరకు వచ్చింది. రోహిత్ లాంటి నాయకుడిని పక్కకు పెట్టి సారథ్య బాధ్యతలు పాండ్యా చేతికి అందివ్వడంతో అసలు కథ మొదలైంది. రీసెంట్ గా జరిగిన పరిణామాలు చూస్తున్న ఐపీఎల్ అభిమానులు హార్దిక్ పాండ్యా ఆరగెన్సీకి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే రోహిత్ శర్మ మీద సానుభూతి ప్రకటిస్తున్నారు. వాపును చూసి బలుపు అనుకుంటున్న హార్దిక్ బిహేవియర్ ను తప్పుపడుతూ సంజు శాంసన్ ను సీన్ లోకి తీసుకొస్తున్నారు. ఐపీఎల్ లో సంజుకు ఒక సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంది. అండర్ డాగ్ జట్టుగా వస్తూ ఎన్నో సంచలన గేమ్స్ ఆడిన రాయల్స్ కు సంజు లాంటి కూల్ కెప్టెన్ సగం బలమని క్రికెట్ ఫ్యాన్స్ చెప్పుకుంటారు. ఎంత విపత్కర సిచ్యుయేషన్ లో అయినా కూడా ఇసుమంత కోపం కూడా ప్రదర్శించని సంజు నాయకత్వ లక్షణాలకు అభిమానులు ఫిదా అవుతూ ఉంటారు. టీమిండియాలో ఆడేందుకు హార్దిక్ పాండ్యాకు వచ్చినన్ని అవకాశాలు రాకపోయినప్పటికీ ఐపీఎల్లో మాత్రం సంజు హిస్టరీ నా భూతో నా భవిష్యత్. పాండ్యాను ఉద్దేశించి నీకంటే వీర లెవెల్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో ఉన్నారు, కానీ నీలాంటి మెంటాలిటీ ఉన్న కెప్టెన్ మాత్రం నువ్వొక్కడమే ఉన్నావంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ సంధిస్తున్నారు. బుమ్రా లాంటి బౌలర్ ఉన్నా కూడా తానే ఓపెనింగ్ బౌలింగ్ చేయడం, రోహిత్ లాంటి స్టార్ ఫీల్డర్ ను అనవసర పాయింట్లలో ఫీల్డింగ్ కి నెట్టడం వంటి వింతైన నిర్ణయాలకు ముంబై అభిమానులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే టాప్ లో ఉన్న ముంబై రెప్యుటేషన్ అడ్రస్ లేకుండా పోవడం కన్ఫర్మ్ అని హార్డ్ కోర్ రోహిత్ ఫ్యాన్స్ భావోద్వేగం అవుతున్నారు. ముందుండి నడపడం అంటేనే కెప్టెన్సీ కాదు, వెనకాల ఉండి ఆటగాళ్లను గైడ్ చేయడము ఒక పద్ధతే అని సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లతో పోల్చుతున్నారు. ఈ వివాదాల జట్టు ఐపీఎల్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని ఊహాతీతమైన సందర్భాలను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మరి.